నాన్న ఆ! మెచ్చుకుండేవారా మిమ్మల్ని బాగా? అంటే డాడీ చిన్నప్పటి నుంచి ఏదో అంటే బాగుండేవారు. కానీ ఏదో ఆలోచనలో ఉండేవారనమాట. ఆ ఆలోచనే మీ గాయం. చిన్న ఎందుకో పిల్లగా నాన్న, అమ్మ పర్ఫెక్ట్‌గా ఉండాలనుకుంటుంది చైల్డ్. వాళ్ళకేమున్నాయి తనకనవసరం. తన్ని చూస్తున్నారా? తన్ని పట్టించుకుంటున్నారా? నాకన్నీ కొనిపెడుతున్నారా? నాకన్నీ ఇస్తున్నారా? అన్‌కండిషనల్ లవ్ ఇస్తుందా అమ్మ? అమ్మ బాధపడకుండా. అది రిసీవ్ చేసుకోపోతే గాయమే. ఆ గాయం ఉంటే మనం ఎన్ని వ్యాపారాలు చేసినా గాయంతోనే చేస్తాం. అసలెక్కడికి గ్రోత్ ఉండదు. అవును. సో, ఎలా ఉంటుందంటే, మనం ఆ వూండ్‌ని కవరప్ చేసుకోవడానికి అన్నీ ట్రై చేస్తాం. నాకు ఈ బాధుంది. నన్నెవరు మెచ్చుకోవట్లేదు. నాకు ఉద్యోగం రాలేదు. లేకపోతే నేను ఇంకో పెద్ద చదువుతా. ఇంకా చదువుతా. నేను ఇంకో కంట్రీకెళ్తా. యెస్. అందరికి ప్రూవ్ చేస్తా. నేనెంత గొప్పో యెస్. అందరికి ప్రూవ్ చేస్తా అంట. కానీ స్టిల్ మీరు చెప్పేది అయిపోయింది. ఎగ్జాక్ట్‌లీ మ్యామ్. సాయిబాబు ఐ గారు విల్ సారీ ప్లీజ్ యెస్. ఫర్గివ్ థాంక్యూ. యెస్. యెస్. చెప్పండి. ఎలా ఉన్నారు? బాగున్నా. మెడిటేషన్ కనెక్ట్ అయ్యారా మెడిటేషన్‌కి? కనెక్ట్ అయ్యాను మేడం. హ్మ్. ఎవరు ఏ ఏ యాక్చువల్ పేరెంటల్ ఫిగర్ మీకు? నాన్న? ఇద్దరికి అడిగాను. కానీ మీరు ఇన్నర్ చైల్డ్ అంటుంటే ఓ ఫేస్ కనబడింది. ఆ ఫేస్ కి మొత్తం ఏదో అయిపోయినట్టు. ఏమైందో నాకు అర్థం అవ్వలేదు ఆ ఫేస్ కి. అందుకు అంత దానికి అంటే దెబ్బ తగిలిందా ఏంటో అర్థం అవ్వలేదు. అంటే అంత గాయమైందా అని అనిపించింది నాకు. నా ఇన్నర్ ఇలా ఇలా తిరిగింది. జస్ట్ ఏమైందిరా నీకు అని నేను అడిగాను అనమాట. కానీ అలా మొహం తిప్పేసుకుంది. నా ఇన్నర్ చైల్డ్. నాట్ రెడీ. ఇంకా చైల్డ్ రెడీ అవ్వల హీల్ అవ్వడానికి. అంటే అంత గాయమైందా ఏంటి చిన్నప్పటి నుంచి అని నాకు తెలియలేదు. నాన్న, అమ్మ ఎలా ఉండేవారు మీతోటి? ప్రేమగా అంటే మీ దగ్గరికి ఇచ్చేవాళ్ళా? టైం ఇచ్చేవారా బాగా? బాగానే ఇచ్చేవారు. హ్మ్. హ్మ్. నాన్న ఆ, మెచ్చుకుండేవారా మిమ్మల్ని బాగా? అంటే డాడీ చిన్నప్పటి నుంచి ఏదో అంటే బాగుండేవారు. కానీ ఏదో ఆలోచనలో ఉండేవారు అనమాట. ఆ ఆలోచనే మీ గాయం. చిన్న ఎందుకో పిల్లగా నాన్న, అమ్మ పర్ఫెక్ట్‌గా ఉండాలనుకుంటుంది చైల్డ్. వాళ్ళకేమున్నాయి తనకనవసరం. తన్ని చూస్తున్నారా? తన్ని పట్టించుకుంటున్నారా? నాకన్నీ కొనిపెడుతున్నారా? నాకన్నీ ఇస్తున్నారా? అన్‌కండిషనల్ లవ్ ఇస్తుందా అమ్మ? అమ్మ బాధపడకుండా. అది రిసీవ్ చేసుకోపోతే గాయమే. ఆ గాయం ఉంటే మనం ఎన్ని వ్యాపారాలు చేసినా గాయంతోనే చేస్తాం. అసలెక్కడికి గ్రోత్ ఉండదు. అవును. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ నో మీ చైల్డ్ చాలా గాయమైంది ఎమోషనల్లీ. దాన్ని ఇంకొకసారి మెడిటేషన్ పెట్టుకొని జాగ్రత్తగా అర్థం చేసుకొని టీయర్స్ రావాలి బాగా. ఇప్పుడు మీరు రాలేకపోతున్నారు. యూ కెనాట్ ఎక్స్‌ప్రెస్ ఇట్ బయటికి. అది బయటికి ఎక్స్‌ప్రెస్ చేస్తే ఆ చైల్డ్ గాయం తిప్పుకుంటుంది. కొన్ని చైల్డ్‌లయితే అసలు అమ్మ, నాన్నని క్షమించవు. అసలు ఒప్పుకోవు అసలు. రావు దగ్గరికి కూడా రాదు. ఆ చైల్డ్ మీది. దానికి రోజు, రోజు, రోజు చెప్తూ ఉండగానే మీరు అమ్మా, నాన్నని అది యాక్సెప్ట్ చెయ్యగానే లవ్‌ని అది తీసుకోగానే అమ్మ, నాన్న నుంచి మీ లైఫ్ ఇలా గ్రో అయిపోతుంది. ముందు దాన్ని తీసుకొనివ్వాలి లవ్. దానికి మీరు హెల్ప్ చేయండి. ఓకే. ఐ నో మీరు తల తిప్పేసిందంటేనే అర్థమవుతుంది. ఇట్స్ నాట్ రెడీ. మనం కాన్షియస్లీ మనం నోటీస్ చేయం. ఎస్పెషల్లీ అబ్బాయిలు అసలు పట్టించుకోరు. ఈ ఎమోషన్స్, ఈ ఎమోషనల్ డ్రామా పట్టించుకోరు, వెళ్ళిపోతారు. చాలామంది అబ్బాయిలు సెన్సిటివ్గానే ఉంటారు. లోపల పెట్టుకుంటారు, బయటకు చెప్పరు. ఈవెన్ మా హస్బెండ్ కూడా నేను అడుగుతూ ఉంటాను, మీకు ఎలా ఉంటుంది అమ్మ వాళ్ళ దగ్గర ఏ ఫీలింగ్ వస్తుంది అని అడుగుతా. వాళ్ళు దే డోంట్ కేర్ అసలు. అబ్బాయిలు మీరు అది నేను చెప్పేది. కానీ లోపల పెట్టుకుంటారు. ఈ చైల్డ్ వర్క్‌తో ఆ లోపల ఉన్న ఎనర్జీని తీసేసి బయట పడేస్తే గాని మనకి డబ్బులు రావు. అది ఉన్న బ్లాక్ అది. అమ్మ, నాన్న గాయం అది. తీసేస్తే గాని అమ్మ ప్రేమ ఇవ్వకపోయిన గాయమే, నాన్న మెచ్చుకోకపోయిన గాయం. అర్థమైందా సాయి? మీరు జాగ్రత్తగా మీ చైల్డ్‌హుడ్‌ని పరిశీలించండి. నాన్న బాధపడ్డారా డబ్బుల గురించి? నాన్న బాధపడిన అయ్యో! డబ్బులంటే నాకు కష్టం అని మీకొచ్చేస్తుంది. ఆల్రెడీ వచ్చేస్తుంది చైల్డ్‌కి గాయం. డబ్బుల మీద గాయం వస్తుంది. డబ్బులంటే రావు అనని దానికి గాయం వస్తుంది. సో, నాన్నకెందుకు డబ్బులు లేవు? అందుకని నాకు గూడా డబ్బులు. అంటే డబ్బులంటే నాకేముండవు అని గాయం వస్తుందని.
నాన్న డబ్బులకి, నీ డబ్బులకి సంబంధం లేదమ్మా. నాన్న తరతరాల నుంచి తెచ్చుకుంటున్నారు గాయాన్ని. నేను యూనివర్స్‌ని అని గూడా చెప్పొచ్చు డబ్బుల్లో. అలాగా మనం చేస్తాం హీలింగ్. బట్ అల్టిమేట్‌లీ డబ్బుల కంటే కూడా ముందు నాన్న నాకు సపోర్ట్ ఇచ్చారా? నాకు సేఫ్టీ ఇచ్చారా? నాకొక పెద్ద ఇలా ఉన్నారు నా పక్కన. భీమ్ బాయ్ లాగా. ఎటు ఎళ్ళినా నన్ను సపోర్ట్ చేశారా లేదా? అమ్మ అన్‌కండిషనల్ లవ్ ఇచ్చిందా? ఆమెకి నాన్న నుంచి సపోర్ట్ ఉంది. అందరు సపోర్ట్ ఉన్నారు. ఆమె చక్కగా చక్కటి దేవతలాగా నాకు సపోర్ట్ చేస్తుంది. ఈ 2 లేకపోతే మన లైఫ్ అసలు ఏ రిలేషన్‌షిప్‌లోనూ బాగోదు. మీరది కొంచెం డీప్‌గా ఇంకా రాసుకోండి. ఎలా ఉండేది చిన్నప్పుడు అనేది. ఇప్పుడు మీ చైల్డ్ రాసి పక్కకు తిప్పిపోయింది అంటే ఇట్ ఈస్ నాట్ రెడీ టు హీల్ ఇప్పుడే. దాన్ని గారాబం చేసి హీల్ చేయండి. హీల్ చేయడం మాత్రం వెరీ ఇంపార్టెంట్. ఇది మన కంటికి కనిపించదు. ఎందుకంటే చాలామందికి ఇదేంటో నాకు అర్థం కావట్లేదు అనుకుంటారు. కానీ మీకోటి తెలుసా మై డియర్ ఫ్రెండ్స్, మనకు కనపడని ఎనర్జీయే ఆస్ట్రల్ realmలో ఏముంటుందో అదే ఫిజికల్ బాడీకి మనకు కనిపిస్తుంది. కనపడని ఎనర్జీ అసలు ఎనర్జీ వర్కే మనం చేయాలని, బాధపడితే దాన్ని హీల్ చేయాలని ఇమీడియట్‌గా మనకెవరు నేర్పించలా. బాధపడితే బాధపడకూడదు అని ఒక్కటే నేర్చుకున్నాం మాస్కులైన్ వేలో. సో, అన్నీ నాన్న గాయం దేని మీద అయిందో మీకు ఆ గాయాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారు. అమ్మ గాయం దేని మీద అయిందో ఆ గాయాన్ని మీరు కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే అది తీసుకుంటుంది కాబట్టి ఆ గాయాన్ని. అర్థమవుతుందా అండి? సో, అమ్మ వేరు, నేను వేరు కాదు. మనందరం ఒకటే. మీరు వేరు కాదు, మీ పిల్లలు వేరు కాదు. మీరే గాయాలు పడ్డారు, ఇప్పుడు మీ పిల్లలు అవే చూపిస్తున్నారు. మీ పిల్లలు, వాళ్ళ కెరియర్, ఎవ్రీథింగ్ మీ అమ్మ, నాన్న గాయమే. ఒక్కసారి మీ అమ్మ నాన్న గాయం తీసి చూడండి. మీ పిల్లలు ఎంత సక్సెస్ అవుతూ ఉంటారో మీరే చూస్తారు. చదువులో కానీ, కెరియర్‌లో కానీ వెళ్ళిపోతూ ఉంటారు. ముందుకెళ్తారు. యెస్ తల్లి. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్. ఐ లవ్ యూ. చెప్పండి. సారీ ప్లీజ్ ఫర్గివ్. థ్యాంక్ యూ. లవ్ యూ మేడం. మ్యామ్ ఫస్ట్ క్లాస్‌లో ఫాదర్ చనిపోయాడు మేడం. మదర్ 8 ఇయర్స్ అవుతుంది చనిపోయి. ఇప్పుడు మమ్మీతో బాగా మాట్లాడిన మేడం నేను. మెడిటేషన్‌లో పట్టుకొని బాగా ఏడ్చిన. నా ఇన్నర్ చైల్డ్ 5 ఇయర్స్ రూపం కనిపించింది నాకు. అమ్మ బాధగా చూశాను. క్వశ్చన్స్ వేసిన మేడం ఎందుకు ఇలా జరిగింది అని. హార్ట్ అంతా బరువు తగ్గిపోయింది మేడం. అదే బ్లాక్ అదే మనకు. ఆ బ్లాక్ పోయే వరకు మన లైఫ్‌లో ఏం ముందుకెళ్ళలేము. వెరీ గుడ్ తల్లి. వెరీ గుడ్ అమ్మా. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. అమేజింగ్. 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 ఎంత హార్ట్ ఓపెన్ అయితే, మెల్ట్ అయితే అంత లైఫ్‌లో మనం ముందుకెళ్తాం. ఆ హెవీనెస్ అదే మనకి వెళ్ళనివ్వదు అసలు ముందుకెక్కడికి. దాన్ని పట్టించుకోవాలి, దాన్ని చూడాలి, దాని బాధ ఎవరైనా వినాలి. వినేవాళ్ళు ఉండాలి ముందు. ఓకే. ఇంకెవరు చెప్తారు? యాహ్! ఓకే. నీలిమ చెప్తాలే. ఐమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మా. నేను క్లాస్ జాయిన్ అయిన దగ్గర నుండి మీతో మాట్లాడాలి అని ట్రై చేస్తున్నాను. నిన్న మార్నింగ్ క్లాస్లో కూడా నేను అఫర్మేషన్ చేసుకున్నాను. నేను మేడం క్లాస్లో అయితే కనెక్ట్ అయ్యాను, కానీ మేడంతో ఒకసారి మాట్లాడే ఛాన్స్ వస్తుందా అని. ఐఎమ్ వెరీ హ్యాపీ మ్యామ్. అండ్ మెడిటేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా కనెక్ట్ అయ్యాను. అయితే పేరెంట్స్ అయితే నన్ను బాగానే చూసుకునేవారు. మా ఫాదర్ ఏవి దేనికి తక్కువ చేసేవారు కాదు, కానీ ఎఫెక్షన్ పరంగా అయితే మాత్రం ఆ కేరింగ్ అనేది ఉండేది కాదు. ఫుడ్ అవన్నీ పరంగా ఇచ్చేవారు, కానీ ఆ కేరింగ్ అనేది మాత్రం నేను చాలా మిస్ అయ్యాను మేడం. ఇప్పుడు అది లైఫ్‌లో ఈరోజు రియలైజ్ దానికోసం ఎదురు చూస్తున్నారా? మిమ్మల్ని ఎవరు కేర్ ఎస్ చేస్తారు? ఎవరు కేర్ చేస్తారని అందరిని చూస్తున్నారా? లైక్ మీ ఎస్ ఎస్ ఇంట్లో అదే మీ ఎస్ ఎస్ మీ చైల్డ్‌కి అదే మీట్ అప్. చూస్తున్నాను. చైల్డ్ డిడ్ంట్ మీట్ దట్ పార్ట్. యాక్చువల్లీ నా సిస్టర్ కూడా మీతో ప్రీవియస్ క్లాస్లో కూడా మాట్లాడారు. తను ఇప్పుడు ప్రెజెంట్ హోమ్ క్లాస్లో జాయిన్ అయింది మేడం. మీరు లాస్ట్ టైం సజెస్ట్ చేశారు వెరీ తనకి. గుడ్. వెరీ గుడ్ తల్లి. సో, ఎలా ఉంటుందంటే మనం ఆ వూండ్‌ని కవర్ అప్ చేసుకోవడానికి అన్నీ ట్రై చేస్తాం.
నాకు ఈ బాధ ఉంది, నన్ను ఎవరు మెచ్చుకోవట్లేదు, నాకు ఉద్యోగం రాలేదు, లేకపోతే నేను ఇంకో పెద్ద బాగా చదువుతా, ఇంకా బాగా చదువుతా, నేను ఇంకో కంట్రీకి వెళ్తా, Yes. అందరికీ ప్రూవ్ చేస్తా, నేను ఎంత గొప్ప Yes. అందరికీ ప్రూవ్ చేస్తా అంట. కానీ స్టిల్ మీరు చెప్పేది పడిపో ఎగ్జాక్ట్లీ మ్యామ్. నా ఇన్నర్ చైల్డ్ కూడా అదే చెప్తూ ఉంటుంది. సో నేను ఒక పొజిషన్ రావాలి, నేనంటే ఏంటి అందరికీ షో చేయాలి అనేది ఉంటుంది. కానీ ఎందుకు నాన్న గాయం అది. ఆపర్చునిటీస్ అనేది కనిపించటం లేదు. ఏది ఆ వేసినా గాయాన్ని వాళ్ళకి తీసుకుని వెళ్తుంది కదా, నన్ను ఎవరు చూడరని గాయాన్ని తీసుకుని. నాన్న నన్ను చూడలేదు, నన్ను అఫెక్షనేటివ్గా ఉండలేదు. కెరియర్లో ఎవరికి గ్రోత్ లేకపోయినా అండ్ ఫ్యామిలీ లైఫ్లో అన్ని ప్రూవ్ చేస్తున్నాను అందరికీ. నాన్న గాయం. అమ్మ సపోర్ట్ లేదు అని గనుక మీకు అనిపిస్తే ఎక్కడ మీకు సపోర్ట్ ఉండదు. ఫ్యామిలీలో సపోర్ట్ ఉండదు, ఆఫీస్లో సపోర్ట్ ఉండదు, స్కూల్లో సపోర్ట్ ఉండదు. దట్ ఈస్ ద చైల్డ్. ఇట్స్ కంప్లీట్ మీ చైల్డ్హుడ్. మీకు అది తెలియాలి. అది తెలుస్తూ ఉంటే ఇంకా క్లీన్గా అబ్జర్వ్ చేయండి. అమ్మ నాన్న ఎలా ఉన్నారు, వాళ్ళ ఇద్దరికి ఎలా ఉంది, మీ లైఫ్ అలాగే ఉంటుంది. ఇంకా అసలు డిఫరెన్సే ఉండదు. ఎమోషనల్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఎనర్జీ. వాళ్ళిద్దరి మధ్య ఏ ఎనర్జీ ఉందో మీకు ఆ రెండు కాంబినేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కనెక్టింగ్. ఎక్సలెంట్.